రాజోలులో జనసేన ప్రభంజనం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. జనసేన అభ్యర్థి రాపాక ప్రసాద్ ర్యాలీకి పిలుపునిస్తే జన సైనికులు పోటెత్తారు. ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. ఇది అభ్యర్థి ప్రచార ర్యాలీనా లేక పార్టీ అధినేత ర్యాలీయా అన్న అనుమానం కలగక మానదు. ర్యాలీలో కమ్యూనిస్టులు, బహుజన్ సమాజ్ పార్టీ నేతలు భారీగా పాల్గొన్నారు. ర్యాలీలో రాపాకకు జనం నీరాజనం పట్టారు. పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల కార్యకర్తలు జనసేనలో చేరారు. పార్టీ అధినేత వస్తే చేపట్టిన ర్యాలీ కాదు, ఓ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు చేపట్టిన ర్యాలీ. ఇదేమీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ కాదు. తనకు ఓటు వేయమని అడగడానికి వచ్చిన ఓ అభ్యర్థికి జనం పడుతున్న నీరాజనం. రాజోలు నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద్కి జనం జేజేలు పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాపాక వరప్రసాద్ ర్యాలీ నిర్వహించారు. ఆయన సాధారణంగానే ర్యాలీని నిర్వహించాలనుకున్న జన సైనికుల అభిమానం వెల్లువెత్తింది. భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాపాక మద్దతుదారులు వారికి తోడవడంతో ఇది మహా ర్యాలీగా మారిపోయింది. సక్కినేటిపల్లి నుంచి తాటిపక్క వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. రాపాకకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికి హారతులతో స్వాగతం పలికారు. ర్యాలీకి ముందు రాపాక ఏపీ 24/7తో మాట్లాడారు. రాజోలులో జనసేన ప్రభంజనంలా ఉందన్నారు. రాజోలు నియోజకవర్గంలో జనసేన చాలా ముందంజలో ఉంది. జనప్రభంజనం ఇక్కడ అంతా కూడా మరి జనసేన వైపే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత అయితే జనసేన అన్ని వర్గాల నుంచి కూడా యువకులు ముందుకొచ్చి జనసేన పార్టీని బలపరుస్తూ ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గతంలో తాను ఎమ్మెల్యేగా చేసిన పనులు కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని రాపాక చెబుతున్నారు. ఈ రెండు అంశాలే తనను గెలిపించాయని ఆయన చెబుతున్నారు. ఎన్నడూ ఏ పార్టీ ఆలోచించిన విధంగా పేదల గురించి ఆలోచించేటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాగే రాజోలు నియోజకవర్గంలో నాకంటూ కొంత బలం నేను చేసినటువంటి అభివృద్ధి, గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి, అలాగే నేను చేసిన మంచి పనులన్నిటికీ కూడా ఈవేళ మంచి స్పందన ఉంది. అదేవిధంగా దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం ఉంది. రెండూ కలిపి ఘన విజయం ఇక్కడ సాధించబోతున్నాం రాజోలు నియోజకవర్గంలో. రాజోలు నియోజకవర్గంలో జనసేన అభిమానుల ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులోకి జనసేన దూసుకుపోతుందని రాపాక చెబుతున్నారు. జనసేన సిద్ధాంతాలకు ఇక్కడి ప్రజలు బాగా ఆకర్షితులవుతున్నారని ఆయన అంటున్నారు. ఆయన మేనిఫెస్టో విషయం చూసినప్పుడైతే, అదేవిధంగా అతని సిద్ధాంతాలు కానీ ఇవన్నిటి కూడా ప్రజలు బాగా చొచ్చుకుపోయి ప్రజల మనసులో చొచ్చుకుపోతున్నటువంటి సిద్ధాంతం. అదే విధంగా ఆ మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉంది. ఈ రెండు కలిసి వేళ రాజోల్లో జనసేన ప్రభంజనం సృష్టించబోతుంది. రాజోలు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జనసేన ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ సందర్భంగా 200 మంది వైసీపీ అభిమానులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ జనసేన క్రమశిక్షణకు కట్టుబడి విలువలతో కూడిన పార్టీ అని అన్నారు. ఇక్కడ జనసేన గెలుపు మీద ఆయన 100% ధీమాను వ్యక్తం చేస్తున్నారు.